ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేయడం అనేది నేచురల్గా కనపడుతుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళ అంత్యక్రియలకు పోలీస్ వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గరుండి జరిపించారంటే మిలిటరీ వాళ్ళతోటి కలిసి. యాక్చువల్లీ పాకిస్తాన్ అనేది ఉగ్రవాదాన్ని పోయిస్తుందా, ఉగ్రవాదులు పాకిస్తాన్ని పోయిస్తున్నారా, అది తెలియాలి వాళ్ళకి. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఉగ్రవాదాన్ని వాళ్ళు పెంచిపోయిస్తున్నది ఈజీగా అర్థమవుతుంది కదా సార్. వాళ్ళు వచ్చి వాళ్ళు సపోర్టివ్గా ఉండి దగ్గరుండి వాళ్ళు అంత్యక్రియలకు దగ్గరుండి వాళ్ళ గవర్నమెంట్ పద్ధతిలో చేయడం అనేది. సరే, అయితే ఇప్పుడు తిండికి తికానా లేనటువంటి పాకిస్తాను గోధుమ పిండి కోసం కొట్లాడుకుంటూ మనం నీళ్ళు ఇడిచిపెడితే గానీ తాగలేని పరిస్థితి ఉన్నటువంటి పాకిస్తాన్ చెందినటువంటి కొంతమంది అధికారులు మేము ఇండియా పైన మిసైళ్లు గురిపెట్టినాం, మేము ఇండియాను నాశనం చేస్తాము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంపేస్తామంటారు. సో నిజంగానే వాళ్ళతో అయితే అంటారా? మరి వాళ్ళ గురించి ఏమంటారు? చూస్తూనే ఉన్నాం కదా సార్, 2 రోజుల నుంచి వాళ్ళతో ఏమైతే చూస్తున్నాం కదా. వాళ్ళు చేసే ప్రతి ఒక్క దాడిని మనం నిర్వీర్యంగా ఎదుర్కొంటున్నాం. వాళ్ళకి అర్థమైపోయింది అప్పటికి వాళ్ళు ఏం చేయలేరు. మళ్ళీ కూడా మేకపోతే గంభీర్యం చేస్తూ దీన్ని ఎట్లా అంటే, నేను ప్రపంచంలో మేము లోన్లీగా మాకు ఎవరు సపోర్ట్ లేకపోతే మేము ఇండియాను ఎదుర్కోగలం అని చెప్పి ఉత్త సన్నాయి నొక్కులు నొక్కడం. దానివల్ల ఏం ప్రయోజనం ఏం లేదు. వాళ్ళకి ఆల్రెడీ నిన్న జరిగిన అటాక్లో కానీ రాత్రి జరిగిన అటాక్లో కానీ వాళ్ళు దేని కూడా సపోర్ట్ చేయలేకపోయారు. వాళ్ళు ఎట్లయినా నిర్వీర్యం అయిపోయారు. వాళ్ళు చేసే పద్ధతి అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసే దొంగ పని అని వాళ్ళకి తెలుసు. మళ్ళీ కూడా ఇండియా మీద అటాక్ చేసి ఏదో మేము చేస్తున్నాము, చేయగలం అని చెప్పి చూపిద్దామని వాళ్ళు అనుకుంటున్నారు అంతే. అయితే సార్, మొన్న ఒక టీవీ ఛానల్లో ఒక పోల్ కండక్ట్ చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భారత ఆర్మీకి, కేంద్ర ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేస్తారా అంటే 70% పబ్లిక్ సపోర్ట్ చేస్తామన్నారు, 30% మంది మేము చెయ్యమని చెప్పారు. అంటే ఆ 30% మంది ఎవరు, ఎందుకు అట్లా చేస్తున్నట్టు దాని గురించి? 30% మంది అనేవాళ్ళు ఇక నేషనల్ తెలుస్తుంది కదా, ఇల్లీగల్ వాళ్ళే ఉన్నది. 30% మంది అనేది మనం భాష మాట్లాడడం, తెలుగు మాట్లాడతాము, హిందీలో మాట్లాడతాము, ఇంగ్లీష్లో మాట్లాడతాం. కానీ ఈ మతోన్మాదులు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్మాదులైన వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ జీన్స్లోనే ఉన్నది, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎందుకు మొన్న బాంబేలో స్టేర్ కేస్ మీద పాకిస్తాన్ జెండా అంటించి అందరు నడవమంటే ఒక హిందూ ముస్లిం మహిళ వచ్చి స్టిక్కర్లు బీకింది. అంటే ఆవిడ పాకిస్తానియా, ఇండియానా? ఇక్కడ ఎందుకు బతుకుతున్నారు, ఇక్కడ ఎందుకున్నారు? నీకు ఇక్కడ హక్కు లేదు బతికేది. కాబట్టి మీరు ఎక్కడ ఉండాల్సిన అక్కడికి వెళ్ళిపోండి, ఇబ్బంది లేదు కదా. మనం ఉండమని మేము బదిలాడతలేము. కాబట్టి వాళ్ళ విద్యకి వాళ్ళకే తెలవాలి. మన దగ్గర ఉండి మన తిండి తిని మన గాలి పీల్చుకుంటాం, మన దగ్గర ఉండి వాళ్ళకి జెండా పడడం అనేది తప్పది. అదే సార్, ఈ గోషమాల్ ఎమ్మెల్యే రాజశేఖర్ గారు ఏమంటారు అంటే, పాకిస్తాన్ చెందినటువంటి కొంతమంది వ్యక్తులు, తర్వాత బంగ్లాదేశ్ వాళ్ళు, రోహింగ్యాలు హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్లలో ఉన్నారు. వాళ్ళ వల్ల దేశానికి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుందని చెప్తారు. నిజంగానే రోహింగ్యాలు, పాకిస్తాన్ వాళ్ళు వేల మంది ఉన్నారంటారు ఇక్కడ హైదరాబాద్లో. వేల మందిలో ఆటోమేటిక్గా చాలా వేల మంది, లక్షలు ఉండొచ్చు. మేబీ హైదరాబాద్లోనే వేల మంది ఉండొచ్చు. ఆల్ ఓవర్ ఇండియా లెక్క చూస్తే లక్షల మంది ఉంటారు. హైదరాబాద్ నుంచి కానీ, మన పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చి బతుకుతుంది. ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళు కూడా మన మీద రివెంజ్ చేసుకోనికి, వాళ్ళు వచ్చి బతకడం కాకుండా మన మీద మనకే అటాక్ చేయడానికి రెడీ ఉన్నారు. అది ఎవరన్నా తెలియక గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి దీనివల్ల. దీన్ని ఎట్లా అంటే, ఒక మోడీ గారు స్టార్ట్ చేసింది ఎలా ఉంది అంటే, నేను ఓన్లీ ఉగ్రవాదాన్ని అణిచివేస్తా అని చెప్పి పాకిస్తాన్ అటాక్ చేస్తున్నాడు. వాళ్ళు చేసే అటాక్ అనేది ఎట్లా ఉంది, మామూలు పబ్లిక్ మీద అటాక్ చేస్తున్నారు. నిన్న చేసింది కూడా అదే వాళ్ళు. అవన్నీ మనం తిప్పి కొట్టామనుకోండి, అవన్నీ పడితే మన దగ్గర తెలుస్తున్నాయి. నిన్న జరిగిన మనం చేసిన అటాక్లో వాళ్ళు ఎంతమంది చనిపోయారో చెప్పట్లేదు. అసలు ఫస్ట్ చేసిన అటాక్లో కొన్ని వేల మంది చనిపోయారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా వాళ్ళు అది చెప్పుకోలేక, ఇది అటాక్ చేయలేక సందిగ్ధ వాళ్ళ దగ్గర ఒక రోజు కాదుగా ఒక 2 గంటలు ఫైటింగ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు. మళ్ళీ కూడా ఇలా సార్, ప్రస్తుతం మన రాష్ట్రంలో కావచ్చు, జాతీయ మీడియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సర్జికల్ స్ట్రైక్ చేసినామని బీజేపీ చెప్తుంది, దానికి ఆధారాలు లేవు. మొన్న పహల్గావ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కూడా దాడి చేసింది, దానికి కూడా ఆధారాలు లేవని కొంతమంది రిపోర్టర్లు కావచ్చు, కొన్ని ఛానళ్ళు వస్తుంది. సో అలాంటి వాళ్ళ ఉద్దేశం ఏందన్నట్టు? అంటే నిజంగా భారత ఆర్మీని కించపరిచే విధంగా ఎత్తున్నట్ట, లేకపోతే ఏందన్నట్టు? హిందూ పేపరే చెప్పింది, రాంగ్ రాసింది స్టేట్మెంట్. తెల్లారి సరిదిద్దుకొని తప్పైంది అనేది. అంటే వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏం న్యాచురల్ కళ్ళ ముందు అప్పటికి చెప్పడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. అంటే వాళ్ళు ఎవరికి పని చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఏంటంటే న్యూస్ ఛానల్ అనేటివి ఎలా ఉన్నాయి, ఏంది, వాళ్ళు ఎలా చేస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. కానీ అటాక్ చేయడం అనేది తప్పు.
మనం చేసింది కరెక్టే చేసాం. వాళ్ళు చేసిన పహల్గామ్‌లో చేసిన ఉగ్రవాద దాడి మాత్రం 101% వాళ్ళ తప్పే. అది చెప్పలేక ఇలాంటి అటాకులు చేసి ఏదో వాళ్ళు ఏదో సాధించినామని చెప్పుకోవడం తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. విన్నారా? సార్ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో డబ్బు సంపాదన ధ్యేయం కావచ్చు, లేకపోతే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, చాలా మంది యువత తక్కువ మంది మాత్రమే భారత సైన్యంలోకి వెళ్ళడానికి మొగ్గు చూపిస్తుర్రు. అంటే 100 మందిని అడిగితే దాంట్లో 10-20 మాత్రమే వెళ్తా అని చెప్తుర్రు అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏమంటారు మరి యువత గురించి మీరు? అంటే సైన్యంలోకి వెళ్ళాలా? ఇక్కడ మామూలుగా మన ఇండియాలో ఆర్మీ అనేది చాలా ఉంది మనకు. అయితే యువతను ప్రోత్సహించాలి. దాని ఆర్మీ అంటే ఏందో వాళ్ళకు విజ్ఞప్తి చేసి వాళ్ళకు అవగాహన తెప్పించి నువ్వు ఉద్యోగం చేసి ఐటీ జాబ్ చేసినావు, ఐటీ జాబ్ సంపాదించుకున్నావు, ఇది కాకుండా దేశం కోసం కూడా ఏం చేస్తున్నది మనం తెలియజేయాలి ఫస్ట్. విన్నారా? తెలియజేస్తే వస్తారు, రారని ఏం లేదు. ఒక సందర్భం వచ్చి ఇప్పుడు అటాక్ చేయడానికి పరిస్థితి వస్తే అందరూ పోవాల్సిందే, నేను పోవాల్సిందే, నువ్వు పోవాల్సిందే పరిస్థితి వస్తుంది. అలాగే వస్తుంది. ఎందుకంటే మనం దేశం కోసం కొట్టడానికి ఎవరైనా రెడీ ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంచెం అవగాహన అనేది ఆర్మీ గురించి చెప్పి పబ్లిక్ స్కూళ్ళల్లో కూడా కొంచెం దీన్ని ఒక క్లాస్ తీసుకొని ఇలాంటివి చెప్తుండాలి. ఇవాళ రేపు ఏముంది, స్కూల్కి వచ్చేవాడు వస్తుండా పోతుండా 100 మార్కుల చూస్తుండే, కానీ ఇలాంటి సందర్భాలు ఇలాంటివి చెప్పరు ఎక్కడ కూడా, ఏ స్కూల్లో కూడా చెప్పరు.